వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్ గైస్. ఈ రోజు అయితే మన దగ్గర పల్సర్ N150 ఉందన్నమాట. సో దీని అయితే మనం హైలైట్ చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే దీని సౌండ్ ఏనండి మీరు చూసారు కదా సౌండ్ అయితే. చలో ఫస్ట్ అయితే దీంట్లో ఉన్న ఫ్యూయల్ ఖతం చేద్దాం. నాకు తెలిసి 1-2 కిలోమీటర్స్ పోతుంది, దానికంటే ఎక్కువ అయితే పోదు. ఫ్యూయల్ అయిపోయిన తర్వాత అంతే హాఫ్ లీటర్ ఫ్యూయల్ వేసి దీంట్లో ట్రిప్ 10 చేసి చూద్దాం మనం ఎంత మైలేజ్ వస్తుందో. అలాగే ఈ బైక్ గురించి మొత్తం మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంకా ఒక చిన్న రైడ్ రివ్యూ లెక్క మాట్లాడుకుందాం హైలైట్ చేస్తూ. బైక్ అయితే మాత్రం చాలా అంటే చాలా స్మూత్ ఉంది. అసలు వైబ్రేషన్ అయితే నాకు ఏమనిపించలే, అసలు 1% వైబ్రేషన్ కానీ అనిపించలే ఈ బైక్ అయితే. 80-90 దాటినా కానీ. దీంట్లో ఉన్న ఫ్యూయల్ మొత్తం అయిపోయింది అనుకుంటా, ఎందుకంటే జలకిస్తుంది. చూద్దాం మొత్తం క్లియర్ అయిపోయేదాకైతే వెయిట్ చేద్దాం మనం. క్లియర్ అయిపోయిన తర్వాతనే ఫ్యూయల్ వేసి చూద్దాం. హాఫ్ లీటర్ ఫ్యూయల్ జస్ట్ కొంచెం ల్యాగ్ ఇస్తుంది, అంటే అయిపోయింది అనుకుంటాం. ఫుల్గా ల్యాగ్ ఇస్తుంది ఇప్పుడైతే. వన్ కిలోమీటర్ కాదు, ఒక 4-5 కిలోమీటర్స్ దాకా వచ్చింది. ఇంకా ల్యాగ్ ఇస్తూనే ఉంది లైట్గా. సో ఫ్యూల్ అయితే అయిపోయింది. సార్ స్టార్ట్ చేసి చూద్దాం స్టార్ట్ అవుతుందో కదా. సో చూడండి 500 ml అయితే పోస్తున్నాను నేను. చలో ట్రిప్ అయితే 0 చేద్దాం ఇప్పుడు. ట్రిప్ ఏ 0. ట్రిప్ అయితే 0 అయిపోయింది. చలో హాఫ్ లీటర్ ఫ్యూయల్ అయితే వేసుకున్నాం కదా, ట్రిప్ ఏ కానీ 0 చేసేసినాం. సో ఇప్పుడు ఈ బైక్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పల్సర్ 150 ఎట్లుందో E20 ఫ్యూయల్తో లాంచ్ అయిన బైక్ BS6 సేమ్ అంతే ఉంది ఈ బైక్. కానీ ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే, కాకపోతే హ్యాండిలింగ్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. లైక్ డ్యూక్ హ్యాండిల్ లెక్క ఇచ్చిండు. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఆయిల్ కూల్తో ఇచ్చిండు కాబట్టి మనం ఒక 300 కిలోమీటర్స్ దాకా నాన్ స్టాప్ రైడ్ చేయొచ్చు. కాకపోతే మనకు అంత దూరం నాన్ స్టాప్గా రైడ్ చేయాలంటే కొంచెం ఎట్టైన ఇబ్బంది అయింది. చిన్న బ్రేకులు తీసుకొని రైడ్ చేయొచ్చు. బైక్ పికప్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది పికప్ మాత్రం. అసలు ఇట్లా గుంజుతుంటే ఇట్లా వెళ్తుంది థ్రోటల్ రెస్పాన్స్ అయితే. ఇంకా క్లచ్ కానీ స్లీపర్ క్లచ్ ఉన్నట్టే ఉంది. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఈ బైక్ అయితే. మీకు 3 కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి తీసుకోవడానికి, రెడ్ ఒకటి, వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి. కాకపోతే నాకైతే బ్లాక్ అయితే చాలా బాగా నచ్చింది. చూడండి ఎంత స్పోర్టీ లుక్లో ఉందో. 90 దాకా చెప్తున్నాను నేను. కాకపోతే ఎకనామిక్ స్పీడ్ అయితే రైడ్ చేద్దాం. 60, 70, 50 అంతే. ఇక దాన్ని అయితే దాటొద్దు. 75 నార్మల్గా అంటే ఇక ఇంకెక్కువ అంటే ఎందుకు. అసలు ఈ రోడ్డు మీద హైవే మీద అంత ట్రాఫిక్ అయితే ఉండదు. చూడండి ఇట్లా కంటైనర్లు మొత్తం కంటైనర్లే ఉన్నాయి. ఫుల్గా ఉంది ట్రాఫిక్ అయితే. ఈ బైక్లో నాకు ఒక మైనస్ పాయింట్ ఏమనిపించిందంటే, బ్యాక్ డిస్క్ బ్రేక్తో కాకుండా డ్రమ్ బ్రేక్తో ఇచ్చిండు. డ్రమ్ బ్రేక్ కాకుండా డిస్క్ బ్రేక్ ఇచ్చినట్టయితే కొంచెం బాగుండేది అనిపించింది. బ్యాక్ బ్రేక్ అయితే అంతగా ఏమనిపిస్తలేదు నాకు. కానీ థ్రోటల్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. థ్రోటల్ రెస్పాన్స్ నాకు చాలా నచ్చింది. వెదర్ కానీ చూడండి ఎంత కూల్ ఉందంటే అంత కూల్ ఉంది. నిన్ననే వర్షం వచ్చిపోయింది, నైట్ కానీ ఫుల్గా వర్షం కురిసింది కాబట్టి అసలు వేరే అంటే వేరే ఉంది వెదర్ అయితే. రోడ్స్ కానీ చూడండి ఎంత క్లీన్ ఉన్నాయో. ఈ బైక్కి చూడండి ఇక్కడ ఛార్జింగ్ పాకెట్ కానీ ఇచ్చారు. దీనివల్ల చాలా ప్లేస్ అన్నమాట మనకు. ఎందుకంటే మనం ఎట్టయినా ఇట్నే
ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల క్యాంపింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మన మొబైల్స్ అయితే ఛార్జింగ్ ఉండదన్నమాట. సో మనం మొబైల్స్ అయినా కానీ గోప్రో అయినా కానీ ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. సాకెట్ అయితే ఇచ్చారు, సింగిల్ సాకెట్ భలే ఉంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. చూడండి, అప్పుడే 5 కిలోమీటర్స్ వచ్చినాం. అసలు ఈ 5 కిలోమీటర్స్ వచ్చినట్టుగా నాకు అనిపించలేదు. అంత స్మూత్గా వెళ్ళిపోతుంది. మనకు బైక్ మీద అయితే అంత ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్సన్స్ అయ్యి బైక్ తీసుకోవాలన్నా కానీ తీసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే సీట్ అయితే సింగిల్ సీట్తో వచ్చింది కాబట్టి ఒకవేళ ఫ్యామిలీతో కూర్చోవాలన్నా కానీ ముగ్గురు అయితే సింపుల్గా కూర్చోవచ్చు. కాకపోతే ఇద్దరే కూర్చోవాలి బైక్ మీద యాజ్ ఏ రూల్. కానీ ముగ్గురు అయితే సింపుల్గా కూర్చోవచ్చు, కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అంత సీట్ స్పేస్ అయితే ఉందని చెప్తున్నా మీకు. నాకు పల్సర్లో నచ్చింది ఏంటంటే ఒక్కటే, ఈ హ్యాండిల్ దగ్గర ఇక్కడ చూడండి రస్ట్ వచ్చేస్తూ ఉంటుంది. అదొక్కటైతే అసలు నాకు అస్సలు నచ్చదు. ఈ బైక్ తీసుకొని మ్యాక్సిమం ఒక 4-5 మంత్స్ కానీ రావట్లే, ఇక్కడ కొంచెం రస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది అసలు అప్పుడే. ఇది ఒక్కటి నచ్చదు. నేను చూసిన చాలా వరకు బైక్లలో అయితే ఇట్లా రస్ట్ ఇష్యూ అయితే వచ్చింది. చూడండి, నేను 80 మీద 75 మీద చెక్ చేస్తాను అని చెప్పిన, కానీ అసలు అది వెళ్తున్నట్టు కానీ అర్థం కావట్లేదు. నేను ఇట్లా బ్లాక్ చేసుకుంటూ వెళ్తున్నా, అది అట్లా వెళ్ళిపోతుంది బైక్ అయితే. ఈ నేకెడ్ స్పోర్ట్స్ వర్షన్లో వచ్చింది కాబట్టి కొంచెం విండ్ ఎక్కువ ఉంది. మీరు ఒకలా వాయిస్లో కొంచెం నాయిస్ వస్తే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఇక్కడ యూటర్న్ తీసుకుందాం. నిన్న రైడ్ చేసిన NS 160 కంటే ఇది చాలా స్మూత్గా ఉంది. పికప్ కానీ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. 150cc అయినా కానీ స్పాట్ పికప్లో అయితే ఇది కొంచెం ఎక్కువనే ఉంది. కన్సోల్ కానీ చూడండి ఒక వేరే లుక్లో ఇచ్చారు. డిజిటల్ యానలాగ్ కన్సోల్ అయితే ఏమో RPM ఇచ్చిండు. ఇటు సైడ్ చూడండి డిజిటల్లో స్పీడోమీటర్ ఇచ్చిండు, ఇంకా ట్రిప్ 1 ట్రిప్ 2 టైము, గేర్ ఇండికేటరు, యావరేజ్ మైలేజ్ కానీ చూపిస్తుంది అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఫ్యూయల్ ఆఫ్ లీటర్ వేసినాం కాబట్టి చూపించట్లేదు. ప్రజెంట్ అయితే మన బైక్ 10 కిలోమీటర్స్ వచ్చేసింది అప్పుడే. ఇంకో చూడండి, ఇదైతే నాకు హైలైట్ నచ్చింది. డ్యూక్లో ఉన్నట్టే దీనికి కానీ 4 ఇండికేటర్స్ ఇచ్చిండు అన్నమాట. ఇంకో చూడండి 4 ఇండికేటర్స్ వస్తుంది. రైట్, లెఫ్ట్ అండ్ సెంటర్కి వస్తే మాత్రం 4 ఇండికేటర్స్ వస్తున్నాయి. కాకపోతే హాఫ్ కావట్లేదు, చూస్తున్నాయి. ఇది ఆఫ్ అయింది ఇప్పుడు. అంటే ఆఫ్ చేయాలంటేనేమో లెఫ్ట్కి ఇచ్చి సెంటర్ వస్తే ఆఫ్ అయిపోతుంది. సేమ్ మన డ్యూక్ 390కి ఎట్లా ఇచ్చారు అట్లా ఇచ్చారు. చూడండి 4 ఇండికేటర్స్ వస్తున్నాయి. ఇదైతే బాగా నచ్చింది నాకు. చూడండి లెఫ్ట్, రైట్, సెంటర్. ఇంకో చూడండి 4 ఇండికేటర్స్ వస్తున్నాయి మళ్ళా. అసలు వ్యూ చూడండి, అసలు వేరే అంటే వేరే లెవెల్ ఉంది. ఎక్స్ట్రీమ్ ఉంది చూడండి. అసలు ఆ మౌంటైన్స్, క్లౌడ్స్. ఇంకోటి ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఇండికేటర్స్ అయితే నాకు చాలా ఇంత లావుగా అనిపిస్తుంది, కానీ లుక్ వైజ్గా అయితే వేరే ఓకే అనిపిస్తుంది. కానీ కాకపోతే ఇట్లా వ్యూలో చూడడానికి అయితే ఇంత లావు ఉన్నాయి ఇండికేటర్స్ అయితే. స్పోర్ట్సీ లుక్లో ఇస్తే చిన్న ఇండికేటర్స్ అసలు హైలైట్ అనిపిస్తుంది నాకు. బల్బ్స్ కానీ హాలోజన్ బల్బ్స్ ఇచ్చారు. LED ఇండికేటర్స్ ఇస్తే మాత్రం వేరే ఉండేది. నేను నైట్ టైం కానీ మా ఫ్రెండ్ బైక్, ఈ బైక్ కాదు వేరే బైక్ ఒకటి N150 రైడ్ చేసి చూసిన, దాని లైటింగ్ అయితే అసలు వేరే వస్తుంది నైట్ టైం. ఇట్లా రోడ్ మొత్తం కొట్టేస్తుంది. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ కానీ 165 mm ఇచ్చారు. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, మీడియంగా ఇచ్చారు అన్నమాట. నేను చూసిన గుండెలలో రైడ్ చేసి కానీ మనకైతే కింద అయితే అసలు ఏం జరగట్లే. స్పీడ్ బ్రేకర్ ఒకటి ఉండదు మా గల్లీలో, అక్కడి నుంచే వచ్చినాం మనం. అసలు ఆ స్పీడ్ బ్రేకర్ అయితే తగిలేది. నేను 220 రైడ్ చేసినప్పుడు తగిలింది, ఇంకా డ్యూక్ 200 BS6 మోడల్ రైడ్ చేసినప్పుడు కానీ తగిలింది. కాకపోతే ఈ బైక్ అసలు తగలలేదు అన్నమాట, కింద టచ్ అయితే కాలేదు. మనం రైడ్స్కి వెళ్ళినప్పుడు ఆఫ్ రోడ్ చేసే పొజిషన్ వచ్చినా కానీ బేఫికర్గా చేసుకోవచ్చు. ఇంకో బైక్ అయితే ల్యాగ్ ఇచ్చింది పెట్రోల్ అయిపోయినట్టు. బైక్ ప్రజెంట్ అయితే 14.8 ఇచ్చింది, ఒకసారి ల్యాగ్ ఇచ్చింది. చూద్దాం. నేను కానీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఎంత మైలేజ్ వస్తుందని. మనం కానీ చాలా మంచిగా 87 అట్లా తోలినాం. 50 అనుకుంటే 15 ఇచ్చింది బ్రో. ఇది చూద్దాం ఒకసారి స్టార్ట్ చేసి మళ్ళా. చలో స్టార్ట్ అయింది మంచిగా, చూద్దాం. వాంబో
ఇది 15K ఇట్లా ఒకసారి ఆగిపోయిందంటే మరి పెట్రోల్ మనోడేమో ఈశ్వర్ ఉన్నాం, పిలియన్ ఉన్నాం, ఇద్దరు ఉన్నాము దీని మీద అయితే, బైక్ మీద. సో మనోడైతే ఏమంటుండంటే ఫ్యూయల్ అయిపోక ముందు దీనికి రిజర్వ్ ఉండదు కదా, ఫ్యూయల్ అయిపోక ముందే ఒకసారి ఇండికేషన్ ఇచ్చిద్ది అట్లా అని చెప్తుండనమాట. మరి మనకు కానీ అంత క్లియర్గా తెలియదు అది. నాకు ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది, వ్యూ అసలు వేరే ఉంటుంది ఇక్కడ ఏ సీజన్లో అయినా కానివ్వండి. అయితే ఒక 50 అయినా వస్తుంది అనుకున్నా, కాకపోతే ఇది 15K ఆగిపోయేసరికి అసలు ఒకసారి అయితే అసలు మూడాప్ అయిపోయింది దెబ్బకే. చూద్దాం ఫైనల్ మైలేజ్ ఎంత ఇస్తుందో మరి. దీంట్లో ఉన్న ఫ్యూయల్ మొత్తం అయిపోయేదాకా చేద్దాం, చేసిన తర్వాత చూద్దాం ఫైనల్ మైలేజ్ ఏందో. ఈ బైక్ ఇంకో ప్లస్ ఏంటంటే ఒకవేళ మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు, రైడ్స్కి వెళ్ళినప్పుడు ఇన్నే ఏమైనా బ్యాటరీ డ్రైన్ అయిపోయినా కానీ మనం కిక్ స్టార్ట్ ఇచ్చారన్నమాట. దీంతో కిక్ స్టార్ట్తోనే స్టార్ట్ చేసుకోవచ్చు. పెట్రోల్ మళ్ళీ అయిపోయింది. ఒకసారి స్టార్ట్ అయ్యి ఒక 3 కిలోమీటర్స్ వచ్చింది. సో మళ్ళీ అయితే బైక్ స్టార్ట్ అయిపోయింది. చూద్దాం ఈసారి ఎంత వెళ్తుందో. అసలు 150cc అయ్యి ఉండి ఇదైతే ఒక 40 కానీ మైలేజ్ ఇవ్వలేదంటే మాత్రం అసలు బజాజ్ వాళ్ళు ఈ బైక్ని దండగా తీసుకోవడం, బజాజ్ కంపెనీకి వెళ్ళి ఈ బైక్ తీసుకెళ్ళడం. నిన్న NS 160 వచ్చింది 50 మైలేజ్, ఇది 40 కానీ రాకుంటే ఇక దండగా అన్నమాట బైక్ అయితే. అయిన తర్వాత జలకిస్తూ ఉంటుంది బైక్, కొంచెం స్పీడ్ పడితే వెళ్ళిపోతూ ఉంటుంది నార్మల్గా. అంతే చేద్దామని పెట్టినా, అరే 20 వచ్చింది, 19.6. ట్వంటీ వచ్చింది. సో 40 అయితే ఇస్తుంది. ఇంకా చూద్దాం 40 కంటే ఇంకెక్కువ ఏమైనా ఇస్తుందేమో. మొత్తం అయిపోయేదాకా చూద్దాం క్లియర్గా. అసలు ఇది మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు కన్సోల్ అయితే. కాకపోతే ఏమైనా వచ్చి ఇట్లా టచ్ అయినా మాత్రం మొత్తం కన్సోల్ మార్చుకోవాలి. ముందర ఎదురు ఏం లేదు, ఇక మొత్తం ప్లాస్టికే ఉంది. యాక్చువల్గా కొన్ని బైక్లకు అయితే నెంబర్ ప్లేట్ ఏదో ఒకటి అట్లా పెడతారు గ్లాస్ పగలకుండా, కాకపోతే దీనికి నెంబర్ ప్లేట్ కానీ కిందకి ఇచ్చేసిండు. 21 సస్పెన్షన్ కానీ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. నెక్స్ట్ వీడియోలో దీన్ని టాప్ ఎండ్ కానీ చెక్ చేద్దాం అనుకుంటున్నా. చూద్దాము, ఒకవేళ టాప్ ఎండ్ చెక్ చేస్తే మాత్రం అది ఆ వీడియో ఫస్ట్ వస్తుందో ఈ వీడియో ఫస్ట్ వస్తుందో తెలియదు. 22 కిలోమీటర్స్ వచ్చింది. కొంచెం విండ్ నాయిస్ వస్తే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం స్పీడ్లో వెళ్తున్నా కాబట్టి వస్తుంది. లాస్ట్ టైం నేను వీడియో చెక్ చేసినప్పుడు 80-90 దాటితే మాత్రం కొంచెం మైక్ ట్యాప్ సౌండ్స్ వస్తున్నాయి, ఎందుకు అర్థం కాలే. చూడాలి, మైక్ ఒకటి ఆర్డర్ పెట్టినా, అది వచ్చిన తర్వాత చూద్దాం. ఈసారి అయితే మైక్ అయితే చేంజ్ చేస్తున్నాం. జలకిస్తుంది అయిపోయింది అనుకుంటా ఫ్యూయల్. మళ్ళీ నార్మల్ అయింది, నార్మల్ పోతుంది, మళ్ళీ జలకిస్తుంది. చూద్దాం లాస్ట్కి. ఆగిపోయింది బైక్ మళ్ళీ. ఇదేందో అంటే పెట్రోల్ అయిపోయిన తర్వాత 3 సార్లు కానీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే ఈసారి కానీ చూద్దాం ఒకలా స్టార్ట్ అవుతుందో కాదో కావచ్చు. అది చూడండి, బైక్ నార్మల్గా 0 స్పీడ్కి వస్తే ఆటోమేటిక్గా 4 ఇండికేటర్స్ వస్తున్నాయి, పార్కింగ్ ఇండికేటర్స్. చూద్దాం ఈసారి మళ్ళీ స్టార్ట్ అవుతుందో కాదో. 24 కిలోమీటర్స్ వచ్చింది హాఫ్ లీటర్కి.
సో మరి మనం అంత ఇబ్బంది అయితే ఏం పెట్టొద్దు. ఇక ఇదైతే బైక్ స్టార్ట్ కాదు. ఇక 24 అంటే 48 ఇచ్చింది. సో బాగానే ఇచ్చింది మైలేజ్. 48 అంటే కొడితేలే కానీ, కాకపోతే ఇందాకనే 15K అయిపోయిందంటే 30 ఇస్తుందంటే మాత్రం చాలా ఘోరం. నా డ్యూక్ 390 30 ఇస్తుంది. సో చూడండి, నార్మల్గా బైక్ స్టార్ట్ అయ్యి ఒక 10 కిలోమీటర్స్కి వెళ్ళేదాకా కానీ పార్కింగ్ ఇండికేటర్స్ లెక్క వస్తున్నాయి, 4 ఇండికేటర్స్. సో చూసారు కదా, మైలేజ్ వస్తే 48 వచ్చింది, 24 కిలోమీటర్స్ వచ్చింది. చూడండి కనబడుతుంది కదా, 24 అంటే 48 ఇచ్చింది మైలేజ్. సో మైలేజ్ అయితే బాగానే వచ్చింది, 48. సో మీరైతే ఈ బైక్ తీసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. నేను కొంచెం ఈ బైక్ సీసీ 150ఏ, ఒక 60-70లో తోలు ఉన్నట్టయితే ఇంకా 3-4 ఎక్కువ వచ్చేది. నేను 80-87 అట్లా తోలినా కాబట్టి 48 వచ్చింది. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నా. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. రైడ్ సేఫ్ గైస్, బాయ్ బాయ్.